నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ మొగల్రాజ్పురంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు తొండెపు దశరథ జనార్దన్ రావు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. వైసీపీ అధినేత జగన్ శ్రీవారి పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడన్న మాజీ మంత్రి దేవినేని ఉమా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన నందిగామ బార్ అసోసియేషన్. విజయవాడ మొగల్రాజ్పురంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమిక్ చైర్మన్ ఫరూక్ షిబ్లీ ఆహ్వానం మేరకు దళిత ముస్లిం ఐక్యత వేదికకు నిదర్శనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, జయప్రద ఫౌండేషన్ చైర్మన్ తొండెపు దశరథ జనార్దన్. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను, ఆయన చూపిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రలపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య. ఆమె మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సామాజిక న్యాయ పోరాటానికి దిక్సూచి, కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించడానికి ఆయన జీవితాంతం చేసిన కృషిని మనం ఎన్నటికీ మరవకూడదని ఆమె పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి శ్రీవారి పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ తాడేపల్లి ప్యాలెస్లో క్లోజ్ డోర్స్ మధ్య అబద్ధాల ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, జగన్ డిక్షనరీలో నిజాయితీ, చిత్తశుద్ధి అనే పదాలు ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడేవారని ఉమా విమర్శించారు. ఎన్నికల్లో ఓటమిపై పశ్చాత్తాపం లేకుండా తప్పుడు ప్రచారాలతో జగన్ రాష్ట్ర అభివృద్ధికి బ్రేకులు వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు దేవినేని ఉమా. కూడా తెలుసు, విచారణలో కూడా బయటకు వచ్చింది. ఓ పక్కన కోర్టు ముందు సమాచారం ఉంది, కోర్టు విచారణ చేస్తూ ఉంది. తొందరలోనే 2వ వారంలోనే కోర్టు ముందున్న రికార్డు అంతా బయటకు వస్తుంది. ఇవాళ నువ్వు నీ బాబాయ్ సుబ్బారెడ్డిని, అట్లాగే నువ్వు స్పెషల్ ఆఫీసర్గా, స్పెషల్ లైజన్ ఆఫీసర్ 2019 ఆగస్టులో అప్పన్నని తీసుకెళ్ళి వైవి సుబ్బారెడ్డి ఏదైతే చైర్మన్గా ఇక్కడి నుంచి ఢిల్లీలో లాబీ నడపడానికి ఏపీ భవన్లో స్పెషల్ లైజన్ ఆఫీసర్గా పెట్టాడు. 2020లో ఈ బోలేబాబా, ఈ వైష్ణవి డైరీ, ఈ డైరీ ఎప్పుడైతే ఈ కేజీ నెయ్యి లెక్కలు 251 కోట్ల లెక్కలు కుదిరినాయో అప్పుడు మళ్ళీ 2022లో ప్రమోషన్లు ఇచ్చి స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ అనే విధంగా ఒక లైజన్ ఆఫీసర్కి, ఒక దళారికి, ఒక తప్పుడు పనిచేసిన వ్యక్తికి నువ్వు 3 సార్లు నీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషల్ అడ్వైజర్ జగన్మోహన్ రెడ్డి, స్పెషల్ అడ్వైజరు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 3 మెమోలు, 3 ఆర్డర్లు ఇచ్చి నువ్వు ఇవాళ అప్పన్న ఎవడో తెలియదు అంటావా, అప్పన్న ఎవరో ఎంపీపీఏ అంటావా? వైవి సుబ్బారెడ్డి కదా ఈ భాగవతం చేసింది. మేధావైన భారత రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షులు, న్యాయ కోవిదుడు, భారత రత్న స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా నందిగామ బార్ అసోసియేషన్ హాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నండ్రు బాబు విద్యాసాగర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు భావితరానికి పునాదులు వంటివని కొనియాడారు. అంతేకాకుండా మన భారతదేశంలో పుట్టడం చాలా గొప్ప విషయమని, మన దేశానికి దశ నిర్దేశం చేసిన గొప్ప మహనీయుడని, ప్రపంచ దేశాలు మేధావులు మెచ్చిన గొప్ప వ్యక్తి అని, ఆ మహనీయుని యొక్క ఆశయాలను భారతీయులందరూ ముందుకు తీసుకెళ్లాలని,
పలువురు న్యాయవాదులు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, ఉపాధ్యక్షులు వరదబోయిన విజయకుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చర్ గుగులోతు రామారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్. రెండవ విడత భూ సమీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత వడ్డే శోభనాధీశ్వరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ సి రామచంద్రయ్య, రాష్ట్ర అభివృద్ధి కమిటీ సామాజిక కార్యకర్త వసుంధర, అమరావతి రైతు బుచ్చి తిరుపతిరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు సిహెచ్ బాబురావు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ లోగడ భూములు ఇచ్చిన రైతులకు నేటికీ న్యాయం జరగలేదు. మళ్ళీ రెండో విడత భూసేకరణ పేరుతో భూములు తీసుకోవడం సరికాదు. అమరావతి రైతులు పెట్టిన కేసులు ఇంకా ఎందుకు తీసేయలేదు చంద్రబాబు పగటి కళల కోసం కోట్లాది మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని 24 ప్లాట్ఫామ్లపై రైల్వే స్టేషన్లు కడతానంటున్నాడు. 2 లక్షల జనాభా కూడా లేని అమరావతి అంత పెద్ద రైల్వే స్టేషన్ అవసరమా? 5,000 ఎకరాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతానంటున్నాడు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని వడ్డే శోభనాధీశ్వరరావు గట్టిగా ఈ సభావేదిక ద్వారా ప్రశ్నించారు.